సో మనం వచ్చేసి టర్మ్ 3లో వచ్చేసి తమిళనాడు గవర్నమెంట్ సోషల్ సైన్స్ చూస్తూ ఉన్నాము, సాంఘిక శాస్త్రము. 5 రకాల ప్రాంతాల గురించి మనం తెలుసుకోబోతున్నాము. సో భూమి అనేటువంటిది ఆవిర్భవించినప్పుడు, అంటే భూమి అనేటువంటిది ఏర్పడింది, మనం అందరం భూమిలోనే ఉన్నాము. దాని నేల అమరిక వివిధ రకాలుగా ఏర్పడింది. సరే, ఏ విధంగా భూమిపైన నేల అనేటువంటిది ఏర్పడింది అనేటువంటిది మనం వచ్చేసి రకరకాలుగా ఉంటాయన్నమాట. మన యొక్క భూమి యొక్క ప్రాంతాలు ఎట్లా ఉంటాయంటే, సహజంగా ఏర్పడినటువంటి ఈ అమరికలో ఆయా పరిసరాలకు తగినట్లుగా స్థావరాలు, జంతువులు ఉద్భవించాయి. ఆ తర్వాత మానవుడు ఉద్భవించాడు. సో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క మానవుడు కావచ్చు, కొన్ని జంతువులు వచ్చేసి, తర్వాత కొన్ని పక్షులు, ఇవన్నీ వచ్చేసి తన యొక్క ప్రాంతాలని ఏర్పాటు చేసుకుంటూ ఉంటాయి అన్నమాట. సరే, ఈ యొక్క ప్రాంతాలు ఏ విధంగా ఉంటాయి? ప్రకృతిలో కొండలు, అడవులు, మైదానాలు, సముద్ర తీర ప్రాంతాలు మొదలగున్నవి ఉన్నాయన్నమాట. ఆయా ప్రాంతాల్లో గల ప్రకృతి వనరులను ఆధారంగా చేసుకొని ప్రాణులు జీవిస్తూ ఉంటాయి. ప్రజల జీవనశైలి, వృత్తులు, సంస్కృతి మొదలైనటువంటివి ఆయా ప్రాంతాలను బట్టే ఏర్పడతాయి అన్నమాట. సో కొన్ని ప్రాంతాలు వచ్చేసి కొండలు ఉంటాయి, కొన్ని వచ్చేసి అడవులు ఉంటాయి, కొన్ని ప్రాంతాల్లో మైదానాలు ఉంటాయి, కొన్ని ప్రాంతాలు ఎడార్లుగా ఉంటాయి, కొన్ని వచ్చేసి సముద్ర తీర ప్రాంతాలుగా ఉంటాయి. వారి యొక్క వృత్తులు, వారి యొక్క అలవాట్లు, సంస్కృతి అనేటువంటిది డిఫరెంట్గానే ఉంటుంది అనమాట. ఆ యొక్క ప్రాంతాలను బట్టి వేరుగానే ఉంటుంది. మన పూర్వీకులు వచ్చేసి కొండ ప్రాంతాలను కురింజి అని, అడవికి సంబంధించిన ప్రాంతాన్ని ముల్లై అని, మైదానాలకు సంబంధించిన ప్రాంతాన్ని మరుదం అని, సముద్ర తీర ప్రాంతాన్ని నెయిదల్ అని, ఇసుక ప్రాంతాన్ని, ఎడారి ప్రాంతాన్ని పాలై అని విభజించారు. ఈ విధంగా విభజించడం జరిగిందనమాట తమిళంలో. మన దేశ చరిత్రకు ఆయా ప్రాంతాల భౌగోళిక స్థితులకు సంబంధము ఉందన్నమాట. ఎలాగే అంటే, కొండలు, అడవులు, మైదానాలు, సముద్ర తీర ప్రాంతాల్లో నివసించే పిల్లలు తమ ప్రాంతాన్ని గురించి చెప్పేదే విందామా. సో ఒక్కొక్క పిల్లలు వచ్చేసి ఒక్కొక్క ప్రాంతం నుంచి చదువుకునేటువంటి పిల్లలు ఏ విధంగా మనకు వారి యొక్క ప్రాంతాల గురించి ఏ విధంగా వివరిస్తున్నారు అనేటువంటి తెలుసుకుందాము. సో కురింజి అంటే పర్వత ప్రదేశాల్లో ఉండేటువంటి పిల్ల ఏం చెప్తుంది? నా పేరు సోలయమ్మ, నా ఇల్లు కొల్లిమలైలో ఉంది. మాది కొండ ప్రాంతము. ఇది నేల ప్రాంతం కంటే ఎత్తైనది, నేల ప్రాంతం కంటే ఎత్తుగా ఉంటుంది. అందువల్ల ఉదయము సాయంత్రము చలితో పాటు మంచు కప్పబడి ఉంటుంది. మనకు వచ్చేసి అక్కడ ఆ యొక్క ప్రాంతాల్లో వచ్చేసి ఎక్కువగా వచ్చేసి చలి అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది, మంచు అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎదురుగా ఉండేవి ఏవి కనిపించవు. మా కొండల్లో ఉన్నటువంటి జంతువులు, పక్షులు, వృక్షాలు, పండ్లు, పువ్వులను గురించి మీకు చెప్పాలని ఉంది. సరే, వాళ్ళ యొక్క ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో ఏవేవి జంతువులు ఉంటాయి, కొండ ప్రాంతాల్లో ఏ పూలు పూస్తాయి, చెట్లు ఎక్కువగా ఉంటాయి, పండ్లు ఏమేమి కాస్తాయి, పండ్లు, తర్వాత కాయలు ఏమేమి ఎక్కువగా ఉంటాయి అనేటువంటిది గురించి అమ్మాయి చెప్తూ ఉంది. మా కొండ ప్రాంతాల్లో జలపాతాలు, కాలువలు, చెరువులు చాలా ఉన్నాయి. అంటే చిన్న చిన్న చెరువులు ఉంటాయి, తర్వాత కాలువలు ఉంటాయి, జలపాతాలు, సెలయేళ్ళు మామూలుగా మనము చూస్తూనే ఉంటాం. కాబట్టి పెద్ద పెద్ద ఆకులు ఉన్నటువంటి వృక్షాలు పెరిగాయి. అవి ఏవో తెలుసా? టేకు. ఆ యొక్క ప్రాంతాల్లో ఎక్కువగా పండేటువంటివి టేకు, చందనము, కోంగు మొదలైనవి. కొండ అరటి కూడా ఎక్కువగా ఉంటుంది. పనస, జామ లాంటి పల వృక్షాలు కూడా ఉన్నాయి. ఇవి ఎక్కువగా మనం చూడొచ్చు అనమాట. కొండ ప్రాంతాల్లో ఎక్కువగా పనస చెట్లు ఎక్కువగా చూడొచ్చు, అరటి చెట్లు ఎక్కువగా మనం చూడొచ్చు, తర్వాత జామ లాంటి చెట్లను కూడా మనం చూడొచ్చు. తర్వాత వచ్చేసి అదే కాకుండా కొండ ప్రాంతాల్లో ఎక్కువగా తేనె దొరుకుతుంది. కొండల్లో దొరికేటువంటి దుంపలు, గడ్డకూరలు ఎక్కువగా ఉంటాయి అనమాట. భూమిలో పాతి పెట్టేటువంటి గడ్డలు ఎక్కువగా ఉంటాయి. తేనె, పండ్లు, వేర్లు, తర్వాత ఆకులు మరియు అరుదైనటువంటి మూలికల్ని సేకరించడము మా యొక్క వృత్తి అనమాట. అక్కడ ఉన్నటువంటి వాటిని కొండ ప్రాంతాల్లో వెళ్ళి సేకరించుతారనమాట అందరూ. జంతువుల్ని వేటాడము నిషేధించబడింది. ఇక్కడ వచ్చేసి జంతువుల్ని వేటాడకూడదు. ఆ యొక్క అడవి ప్రాంతాల్లో, అంటే ఈ యొక్క కొండ ప్రాంతాల్లో ఉండేటువంటి జంతువుల్ని వేటాడకూడదు. తర్వాత ఇక్కడ వచ్చేసి కొండ ప్రాంతాలంటే మనము కొన్ని పక్షులు, తర్వాత వచ్చేసి జంతువుల గురించి తెలుసుకుందాము. ఇక్కడ ఏనుగు ఉంటుంది, కోతి, అడవి దున్న, చిరుతపులి, అడవి పంది, మేక, జింక, ఎలుగుబంటి మొదలైన జంతువులు ఉంటాయన్నమాట. గద్ద, రాబందు, చిలక, కోయిల, వడ్రంగి పిట్ట, గుడ్లగూబ మొదలైన పక్షులు కూడా కనిపిస్తాయి. ఇవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఈ యొక్క ప్రాంతాల్లో. కురింజి, కాందల్, తామర, రోజా మొదలైన పుష్పాలు వచ్చేసి
శీతల వాతావరణంలో చక్కగా పుష్పిస్తాయి. అంటే చలికాలంలో ఎక్కువగా ఈ యొక్క పూలు అనేటువంటి పూస్తాయి. ఇలాంటి కొండ ప్రాంతాలు తమిళనాడులో ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసా? వాటిని మా ఉపాధ్యాయుడు భూపటం ద్వారా చూపించారు. మీరు చూసి తెలుసుకోండి. కురించి పుష్పము 12 సంవత్సరాలకు ఒకసారి పుష్పిస్తుంది, అంటే పూస్తుందన్నమాట. సో కొండ ప్రాంతపు పండ్లలో దిండుక్కల్ అరటి ప్రత్యేకమైనటువంటి, దిండుక్కల్ అనేటువంటి ప్రాంతంలో వచ్చేసి అరటి చెట్టు ప్రముఖమైనటువంటిది. భూపటంలో వచ్చేసి కొండ ప్రాంతాలు గుర్తించబడినటువంటి జిల్లాలు పేర్లు రాయి. అనే కొండ అనగానే గుర్తించేటివి ఏవి, నువ్వు ఏదైనా కొండ ప్రాంతానికి చెందిన దానవా ఎక్కడ అనేటువంటిది ఈ యొక్క కొండ ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటి గురించి మనం వచ్చేసి గుర్తించి రాయండి. ఇక్కడ చూడండి, మనకు వచ్చేసి కొండ, చెట్లు, తేనె, మూలికలు దొరికేటువంటి ప్రాంతాలు ఈ యొక్క తమిళనాడులో మనకు ఇవ్వడం జరిగింది. తర్వాత అడవి ప్రాంతంలో ఉండేటువంటి ముల్లై అనేటువంటి అమ్మాయి మనము చూద్దాము. ముల్లై చెట్లు ఎక్కడున్నాయి అనేటువంటిది మనం చూద్దాము. ఈ యొక్క నా పేరు వచ్చేసి నందిని. మేము వచ్చేసి సత్యమంగళంలో నివసిస్తూ ఉంటాము. మా ప్రాంతంలో అడవులు ఎక్కువగా ఉంటాయి. మేకలు, ఆవులు మొదలైన వాటిని పోషించడమే మా యొక్క వృత్తి. పశువులే మా సంపద అనేటువంటిది ఇక్కడ నందిని అనేటువంటి అమ్మాయి చెప్తూ ఉందన్నమాట. మా యొక్క వృత్తి వచ్చేసి పశువుల్ని మేపడము. మా నాన్న ఉదయం 5 గంటలకు మేకల్ని మేపడానికి వెళ్తారు. ఎండ తీవ్రమయ్యే లోపు ఇంటికి తిరిగి వస్తారు. ఎండ ఎక్కువగా అయ్యేలోపు తిరిగి వచ్చేస్తారన్నమాట. మా అమ్మ పాలు, మజ్జిగ అమ్ముతారు. మాది వర్షధార భూమి. కొద్దిపాటి వర్షం మాత్రమే పడుతుంది. చిన్న చిన్న ఆకులతో కూడినటువంటి వృక్షాలు ఇక్కడ ఎక్కువగా ఉంటాయి. మామిడి, పనస, వేప, చింత మొదలైన వృక్షాలు ఎక్కువగా ఉంటాయి. సజ్జలు, రాగులు, జొన్నలు మొదలైన ధాన్యాలు ఇక్కడ ఉన్నటువంటి మైదాన ప్రాంతాల్లో పైరు చేస్తాము. ఇవన్నీ పంటలు పండుతాయన్నమాట. మేక, ఆవు, ఎలుక, ఉడత, కుందేలు, జింక, పాము, నక్క, తోడేలు, పులి మొదలైన జంతువులు కూడా ఇక్కడ ఎక్కువగా అధికంగా కనిపిస్తూ ఉంటాయి. అడవి కోడి, పుంజు, గుడ్లగూబ, చిలుక మొదలైన పక్షులు కూడా ఇక్కడ ఉన్నాయి అన్నమాట. ఈ యొక్క ప్రాంతంలో ఎక్కువగా ఉన్నాయి. దీంట్లో వచ్చేసి అడవులని గురించి నీకు తెలిసిందేమిటి? నువ్వు అడవిలో ఉన్నట్లుగా ఊహించుకొని చూడు. అక్కడ ఏమేమి శబ్దాలు వినిపిస్తాయి, నీకు తినడానికి ఏవి దొరుకుతాయి, ఏ వస్తువులు అక్కడ ఉండవు అనేటువంటిది ఇక్కడ ఈ యొక్క ప్రశ్నలకు సమాధానాలు అనేటువంటిది తర్వాత నోట్స్ రాసేటప్పుడు చూద్దాము. తర్వాత ఇందాక మనం తెలుసుకున్నాం కదా, రండి భూపటాన్ని చూసి తమిళనాడులో అడవులు ఉన్నటువంటి జిల్లాలను తెలుసుకుందాము. ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాలు, అడవులు ఉన్నటువంటి ప్రాంతాలు ఏమిటి అనేటువంటిది మనము నోట్స్ రాసేటప్పుడు కూడా మనం తెలుసుకుందాము. తర్వాత ఇక్కడ దట్టమైన గ్రీన్ కలర్లో ఉండే దట్టమైన అడవులు, సాధారణమైనటువంటి అడవులు, ఎర్రగా ఉండేటువంటి వచ్చేసి పొదలు, తర్వాత పశువులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలు అనమాట. ఇవన్నీ మనం వచ్చేసి ఈ యొక్క ప్రాంతాల్లో మనం చూడొచ్చు. తర్వాత మైదాన ప్రాంతాలని మరుదం అని అంటారు తమిళంలో వచ్చేసి. నా పేరు దేవన్, నా ఊరు వత్తమడై. ఇది అందమైనటువంటి ఊరు, ఎక్కడ చూసినా పచ్చదనం నిండి ఉంటుంది. మా ఊరి ముందు తామ్రవర్ణి నది ప్రవహిస్తూ ఉంది. తామరభరణి నది ప్రవహిస్తూ ఉంది. దాని మూలంగా పొలాలకు నీళ్లు అనేటువంటిది లభిస్తూ ఉంటుంది. నదులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో మనకు పంటలకి కొరవే అనేటువంటిది ఉండదన్నమాట. పంటలు బాగా పండుతాయి. మాలో ఎక్కువ మంది చేసేటువంటి వృత్తి వ్యవసాయము. ఋతుపవనాలకు తగినట్లుగా అనేకమైన రకాలను మేము పండిస్తూ ఉంటాము. సరే, మేము పండించేటువంటి పంటలు ఏమేమిటి అంటే వరి, చెరకు, అరటి మొదలైనటువంటి పంటలు ఎక్కువగా పండిస్తూ ఉంటాం. నదీ తీర ప్రాంతాల్లో కూరగడ్డి ఎక్కువగా పెరుగుతుంది, గడ్డి ఎక్కువగా పెరుగుతుంది. వాటితో చేపలు అల్లుతాము. తర్వాత వచ్చేసి వర్ష ఋతువుల్లో వానలు కురుస్తాయి. వ్యవసాయం చేయడంపై వర్షపు నీటిని చెరువు, తటాకము, కొలను మొదలైన వాటిలో సేకరిస్తూ ఉంటాము. సరే, వీటిని వ్యవసాయం చేయడానికి వేటిని ఉపయోగిస్తూ ఉంటాము అంటే దున్నడానికి ఎద్దుల్ని ఉపయోగిస్తూ ఉంటాము. పొలాల్లో ఉన్నటువంటి పురుగుల్ని తినడానికై అనేకమైనటువంటి పక్షులు అనేటువంటి వస్తూ ఉంటాయన్నమాట మా యొక్క ప్రాంతాలకి. ఎలుకల్ని పట్టి తిని పాములు తర్వాత రైతులకు ఉపకారం చేస్తాయి. మేము వచ్చేసి పొంగల్ పండుగను చాలా గొప్పగా జరుపుకుంటాము అనేటువంటిది ఈ యొక్క మైదాన ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు చెప్తూ ఉన్నారు. జంతువుల్లో రైతు మిత్రుడు ఎవరు? మీ ఊర్లో ఉన్నటువంటి వ్యవసాయ పనిముట్లు ఏవి? పేర్లను రాయండి. సరే, ఈ యొక్క భూపటంలో వచ్చేసి మైదాన ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటువంటి మనం తెలుసుకుందాము. చూడండి, ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటువంటిది మనము ఈ యొక్క పటం ద్వారా తెలుసుకుందాము. ఈ యొక్క గుర్తులు చూడండి. ఇక్కడ పంటలు, తర్వాత చేపలు అల్లడము, తర్వాత వచ్చేసి పట్టు పరిశ్రమ, చేనేత పరిశ్రమలు ఏ విధంగా అనేటువంటిది రంగులు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. దాని ప్రకారము ఆ యొక్క ప్రాంతంలో వచ్చేసి మనకు ఈ యొక్క పరిశ్రమలు అనేటువంటిది మనము ఈ యొక్క గుర్తుల ద్వారా తెలుసుకున్నాము.
తర్వాత సముద్ర తీర ప్రాంతము సైదల్ అని అంటారు. నా పేరు యాంటోనీ, బెస్తవాడలో ఉంటాను. అంటే సముద్ర తీర ప్రాంతంలో ఉంటాను. మా నాన్న బెస్తవాడు, అంటే వాళ్ళను చేపలు పడతారన్నమాట. సముద్రంలో వెళ్ళి చేపలు పట్టేటువంటి బెస్తవాళ్ళు అంటారు. సముద్రానికి వెళ్ళి చేపలు పడతారు. అమ్మ వాటిని సంతలో అమ్ముతుంది. నాకు స్వరతిమింగళము, వేడన్, కావలై, తోల్పారై, కొళుత్తి, సముద్ర గుర్రము, నాలై మొదలైన వివిధ రకాల చేపల పేర్లు తెలుసుకున్నాను. తర్వాత వచ్చేసి మేమేం చేస్తామంటే చేపలను వచ్చేసి ఎండబెడతామన్నమాట. సో ఉప్పు చేపలు అంటారు కదా, ఆ విధంగా చేపల్ని ఎండబెడతాము. అనేక రకాల సముద్ర పక్షులు వాటిని తినడానికి వస్తాయి. సముద్ర తీరానికి గుడ్లు పెట్టడానికి తాబేళ్లు వస్తూ ఉంటాయి. తేమతో కూడినటువంటి సముద్రపు గాలి వీస్తూ ఉంటుంది. మా ప్రాంతంలో దీపగృహము ఉంది. అంటే వచ్చేసి ఇక్కడ సముద్రంలోని వెళ్ళినటువంటి ఓడలకు తీరాన్ని చూపించేందుకు దాన్ని వెలుతురు సహాయపడుతుందన్నమాట. సముద్ర తీరంలో ఉంటే ఏం చేస్తావు, ఏ వస్తువుల్ని సేకరిస్తావు అనేటువంటిది ఇక్కడ మనకు ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. సముద్రాన్ని చూడగానే నీ మనసులో ఏమనిపిస్తుంది? తమిళనాడుకు దగ్గరగా ఉన్న సముద్రం పేరేమిటి? తమిళనాడులో పొడవైనటువంటి సముద్ర తీర ప్రాంతము ఉందని పటము చూసి తెలుసుకున్నాము. దీన్ని మీరు కూడా చూడండి. సో ఈ విధంగా వచ్చేసి మనము కొన్ని ప్రశ్నలకు సమాధానాలు తర్వాత నోట్స్ రాసేటప్పుడు చూద్దాము. తర్వాత భూపటం చూసి సముద్ర తీరంలో ఉన్నటువంటి జిల్లాల పేర్లను రాయండి. ఇక్కడ వచ్చేసి ఆ సముద్ర తీర ప్రాంతాలు ఉన్నటువంటి జిల్లాల పేర్లు ఉన్నాయి, వాటి పేర్లు వరుసగా రాయండి. ఈ విధంగా గుడిసె ప్రాంతాలు, నివాస స్థలాలు, కొబ్బరి చెట్లు, కట్టమాను, తర్వాత చేపలు పట్టే పడవ, చేపలు, ఈ విధంగా వచ్చేసి మనము ఈ యొక్క పట్టం ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాము. సో ఎండినటువంటి భూముల్ని పాలై అంటారు, పాలవనము అంటారు, ఎడారులు అంటారు. తమిళనాడులో ఎడారులు లేవు, ఎండిన భూములు మాత్రమే ఉన్నాయి. ఎండిపోయిన భూములు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ ఎండ ఎక్కువగా ఉంటుంది, వర్షం తక్కువగా ఉంటుంది, వడగాళ్ళు ఎక్కువగా వీస్తూ ఉంటాయి. కెళ్ళి చెట్లు, తర్వాత వచ్చేసి తాటి, ఈత మొదలైన నీటి ఎద్దడికి తట్టుకునేటువంటి స్థావరాలు మరియు జంతువులు మాత్రమే ఈ యొక్క ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఇక్కడ వేసవి కాలంలో చాలా వేడిగా ఉంటుంది. ఇక్కడ ప్రజలు వేడిని, నీటి కొరత, నీళ్ళు అనేటువంటి దొరకదు, నీటి కొరతను తట్టుకుని జీవించడానికి అలవాటు పడ్డారు. ఒక్క చుక్క నీరు కూడా వృధా కాకుండా పొదుపుగా వాడుకుంటూ ఉంటారనమాట. చాలా కాలంగా ఎండినటువంటి భూములకు తగినట్లుగా వ్యవసాయం అనేటువంటిది చేస్తూ ఉన్నారు. ఈ పరిస్థితులకు అనుగుణంగా బిందు సేద్య పద్ధతిని అవలంబించి పంటలను పండిస్తూ ఉన్నారు. అంటే చిన్న చిన్న నీటి దారాలను ఉపయోగించి కూడా మనం వచ్చేసి వ్యవసాయం అనేటువంటిది చేయవచ్చు. సూర్యకాంతి, నువ్వులు, వేరుశెనగ మొదలైనటువంటి నూనె విత్తులు, ఉద్దుల వంటి పెప్పు దినుసులు పండిస్తూ ఉన్నారనమాట. జామ, దానిమ్మ వంటి పళ్ళ రకాల చెట్లు కూడా ఉన్నాయి. మూలికగా వాడబడుతున్నటువంటి కూటి, కలబంద కూడా పైరవుతూ ఉంటుంది. రాబందు, డేగ, గద్ద మొదలైన పక్షులు ఇక్కడ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయన్నమాట. సరే, మన జిల్లాలు ఎండిన భూములుగా మారకుండా ఉండాలంటే మొక్కల్ని ఎక్కువగా నాటాలి. వృక్షాలు వర్షాన్ని ఇస్తాయి. వాన వలన వాన నీరు నేలను ఎండబారని నుండి కాపాడుతుంది. ఈ విధంగా మనము చేయగలిగితే, మనము వీలున్నంత వరకు చెట్లను నాటితే మనం వచ్చేసి వర్షం వస్తుంది. ఆ వర్షం ద్వారా మనం వచ్చేసి పంటలను పండించవచ్చు. తద్వారా వచ్చేసి ఎండ అనేటువంటిది బారి నుండి కూడా మనం తగ్గించుకోవచ్చు అనమాట. ఎందుకంటే వడగాళ్ళు ఎక్కువగా వీస్తున్నందువల్ల మనం వచ్చేసి ఆ యొక్క ఎండబారి నుంచి కూడా మనం కాపాడుకోవచ్చు. సరే, ఎండిన భూములు ఏ ప్రాంతాల్లో ఉన్నాయనేటువంటి చూడండి. సేలము, పుదుకోటై, రామనాథపురము, ఈ ప్రాంతాలను వచ్చేసి పరిగణించడం జరిగింది. ఈ యొక్క ప్రాంతాల్లో ఎక్కువగా గుర్తులు ఇక్కడ జొన్నలు, మిరపకాయలు, వెలగపండు, తుమ్మ చెట్లు ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయి.